హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉండి అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను. మా చెల్లెలు కొడుకు ఉపనయనం ఉన్నిందండి. సో ఆ ఫంక్షన్లో బిజీగా ఉండి ఒక 4 డేస్ నుంచి నేను పెట్టడం లేదు. ఓల్డ్ వీడియోసే షార్ట్స్లో ముందు చేసిండే వీడియోస్ అప్లోడ్ చేసినాను, 1-2. సో 2 ఛానల్స్లోనూ నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయానండి. సో ఈరోజు చేస్తున్నాను, నేను పెడతాను. ఇక రీడింగ్ చూద్దాము. రీడింగ్ చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళకి రిప్లై కూడా ఇస్తున్నాను నేను. సో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా ఇట్లా సిచ్యుయేషన్స్, ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నేను నెంబర్ స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి. హాయ్ మేడం, పర్సనల్ రీడింగ్ అని పెట్టండి. హాయ్ మేడం, పర్సనల్ రీడింగ్ అని పెడితే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ పెడతాను. ఆ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చూసుకోండి. తర్వాత అలాగే మీకు ఏమి సమస్యలు ఉన్నాయి అనేది కూడా మీరు అప్పుడు నేను చెప్తాను. ఆ నెంబర్కి, ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి. నేను డీటెయిల్స్ పెట్టిన తర్వాత మీరు క్వశ్చన్స్ పెట్టండి. సో ఇప్పుడు ఆఫర్, మాన్సూన్ ఆఫర్ అనేసి జూలై వరకేనండి. అది జూలై వరకే. తర్వాత మళ్ళీ డిఫరెంట్ అయిపోతాయి, ప్రైజెస్ వేరే అయిపోతాయండి, అవే ఉండవు ప్రైజెస్. సో త్వరగా చెప్పించుకోవాలి ఏదైనా అని అనుకుంటే మీరు దానికి మెసేజ్ చేయండి నాకు. అలాగే నేను ఒక 3-4 డేస్ పడుతుందండి రీడింగ్ చేసి. ఎక్కువ ఉంటే మెసేజ్లు రీడింగ్ చేసి పెట్టడానికి ఒక 3 డేస్ పైన పడుతుంది. వెంటనే పెట్టాలి అని అంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు నాకు రీడింగ్స్ ఏవి లేకపోతే వెంటనే పెట్టేస్తాను. సరే, ఇక రీడింగ్లోకి వచ్చేద్దాము. రీడింగు ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలీదు, చూద్దాము. యూనివర్స్ ఎవరికి ఎవరి ఎనర్జీస్కి కనెక్ట్ చేస్తుందో, ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూద్దామండి. లవ్ మెసేజ్ ఇస్తుందో, రిలేషన్ మెసేజ్ ఇస్తుందో, లేకపోతే ఏవైనా సమస్యలకి పరిష్కారాలు చూపిస్తుందో చూద్దాం మనము. మిగతా వేరే వాటి గురించి కూడా, వేరే ప్రాబ్లమ్స్కి, జాబ్ తర్వాత వాళ్ళ ప్రొఫెషన్, ఫ్యూచరు, మ్యారేజు, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటాయి కదా, దానికి ఎటువంటి పరిష్కారం మెసేజ్ ఇస్తుంది యూనివర్స్ అనేది చూద్దాం. ఒక్క నిమిషం మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకొని వీడియోని పాస్ చేసి అనుకొని తర్వాత వీడియోని చూడండి. ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయని చూడండి. ఇది నేను ఓన్లీ గైడెన్స్ మాత్రమేనండి. 50-80% మీకు కనెక్ట్ అయితే అది మీ రీడింగ్ అని అనుకోండి. కనెక్ట్ కావడం అంటే ఎలా అని అనుకుంటారు. మీకు మీ లైఫ్లో జరిగే సిచ్యుయేషన్స్ ఉంటాయి కదా, అవి కొన్ని వాటితో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే వాటితో మ్యాచ్ అయితే అవి 50-80% మ్యాచ్ అయిందంటే అది మీ రీడింగ్ అని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకా మనము ఏం మెసేజ్ ఇచ్చిందనేది చూద్దామండి. యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. సో చూద్దాము ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది. ఓకే, వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్, ఇట్లా సిచ్యుయేషన్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు తప్పకుండా ఈ వీడియో కనెక్ట్ కావడానికి మీరు ఏదో ఒకలాగా కమెంట్ చేయడం కానీ, లేకపోతే లైక్ చేయడం కానీ తప్పకుండా చేయండి. ఓకే, చూద్దామండి. దీనికి కాంబినేషన్ కార్డ్స్ కూడా చూద్దాము. ఫస్ట్ వన్, ఓకే, కప్స్. రిలేషన్ వచ్చిందండి. సో రిలేషన్, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. క్వీన్ ఆఫ్ కప్స్ చాలా మంచి కార్డ్ వచ్చింది, క్వీన్ ఆఫ్ కప్స్. సో క్వీన్ ఆఫ్ కప్స్ అంటే చాలా వీళ్ళకి మంచి పొజిషన్ ఉంటుంది, జాబ్ ఉంటుంది, రాయల్ లైఫ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీని, అమ్మాయి అయితే వాళ్ళు పెళ్ళయి అక్కడ పోయిన ఫ్యామిలీని, అత్తగారింటిని చాలా బాగా చూసుకుంటారు, అత్తమామల్ని బాగా చూసుకుంటారు. మంచిగా ఆడపడుచుల్ని, అత్తమామల్ని బాగా చూసుకొని మంచిగా అందరితోనూ ప్రేమగా ఉంటారు. తల్లిలాగా ఫీలింగ్ కల్పిస్తారు. ఒక తల్లి చూసుకున్న లాగా ఒక తల్లి అందించే ప్రేమను అందిస్తారు.
చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్, రాయల్గా ఉంటారు. వీళ్ళకి నేము ఫేము బాగుంటుంది. అంటే వాళ్ళు జాబ్ చేస్తున్నా కూడా అందులో కూడా వాళ్ళు హై లెవెల్లో ఉంటారు. అందులో కూడా మంచిగా రాణిస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు, మంచి పేరు వస్తుంది, మంచిగా ఫేమ్ వస్తుంది, అందరు ఇష్టపడతారు. వాళ్ళకి ఎటువంటి కొరత ఉండదండి, మంచి పేరు ఉంటుంది కాబట్టి ఎటువంటి కొరత ఉండదు వాళ్ళకి. చాలా బాగా మంచి రాయల్గా ఉంటారు, ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఆ సమస్యలను కూడా వస్తూ ఉంటాయి, నీళ్ళలాగా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయండి. అంటే ఫ్లో లాగా అట్లా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వీళ్ళని టచ్ చేసి వీళ్ళు చాలా బాధపడే అంత సిచ్యుయేషన్ ఉండదు. సంతోషమైన లైఫే వీళ్ళది, హ్యాపీ లైఫే గడుపుతూ ఉంటారు. మంచిగా రాణి లైఫ్ ఉంటుంది వీళ్ళకి ఎక్కువ అంటే పుట్టుకతోనే సిల్వర్ స్పూన్తో పుట్టినారు అంటారు కదా, అట్లాంటి లైఫ్ వీళ్ళది. హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా అందరితోనూ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు. చాలా మంచిగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అందరినీ ఇష్టపడతారు, బాగా ఇష్టపడి ప్రేమిస్తారు, ప్రేమను పంచుతారు, ప్రేమిస్తారు, ప్రేమగా చూసుకుంటారు. అలాంటి లైఫ్లో ఉన్నారండి వీళ్ళు. చాలా మంచి లైఫ్ వీళ్ళకి. మంచి పిల్లలు కూడా, సంతానం కూడా బాగా మంచి సంతానం ఉంటుంది. అందరినీ బాగా చూసుకుంటారు. వాళ్ళ చుట్టూ ఉండే పిల్లల్ని కానీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా బాగా చూసుకుంటారు. దీనికి కాంబినేషన్ నెక్స్ట్ కార్డ్ చూద్దాము. చూడండి, చాలా మంచి కార్డ్ వచ్చింది. ద ఎంప్రెస్ థర్డ్ కార్డ్ వచ్చింది, ద ఎంప్రెస్. ఎంత మంచి కార్డ్ అంటే ఇది ఇంకా వెరీ గుడ్ కార్డ్ అండి, వీనస్ కార్డు. సో వీళ్ళకి ఏది కొరత ఉండదు లైఫ్లో, ఏది కొరత ఉండదు. చాలా మంచి సపోర్ట్ ఉందండి యూనివర్స్ నుంచి, నేచర్ నుంచి, భగవంతుని సపోర్ట్ ఉంది. ఎప్పుడూ వీటిని భగవంతుడు కాపాడుతూ ఉంటాడండి. భగవంతునికి వీళ్ళు చాలా గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎప్పుడు దేవుణ్ణి అనుకుంటూ ఉంటారేమో. దేవుడి మీద భక్తి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. దేవుని పూజలు బాగా చేస్తూ ఉంటారు, దేవుణ్ణి అనుకుంటూ ఉంటారు, పూజలు వ్రతాలు అట్లా చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి పూర్తిగా ఫుల్ ప్రొటెక్షన్ ఉంది, దేవుని ప్రొటెక్షన్ ఉంది. వీనస్ లైఫ్ ఇన్ఫినిటీ, వీళ్ళకి ఏ కొరత ఉండదు. వీళ్ళు అంట్లుంటుందంటే వీళ్ళ లైఫ్ ఇంకా అబండెన్స్ అనుకోండి. పూర్తి అదృష్టవంతులు, చాలా మంచి లైఫ్ ఉంటుంది వీళ్ళకి. సో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి అంత రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉంటుంది వీళ్ళ లైఫ్. ఎక్కడికి వెళ్ళినా కొండ మీద కూర్చున్నా కూడా వీళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. వీళ్ళకి అంత గౌరవ మర్యాదలు ఉంటాయి, అంత మంచి పేరు ఉంటుంది. దేనికి కొరత ఉండదు. ఎక్కడ వెళ్ళినా కూడా అంత బాగా చూసుకుంటారు. వీళ్ళ బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. తర్వాత అలాగే ఒకవేళ ఇప్పుడు పెళ్ళయింటే ఈ సంవత్సరం వీళ్ళకి పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉందండి. ఈ సంవత్సరం వీళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రులు ఆడవాళ్ళు అయితే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. సో తండ్రి అయ్యే అవకాశం ఉంటుంది మగవాళ్ళైతే. సో ఇక్కడ ఇది టైం లిమిట్ ఏం లేదండి. ఈ వీడియో ఎప్పుడు కనిపించినా మీకు ఇది ఎప్పుడైనా ఆ రోజు నుంచి వర్తిస్తుంది. సో చాలా మంచి జాతకం, చాలా మంచి లైఫ్ వీళ్ళది, హ్యాపీ లైఫ్ అండి. చాలా బాగుంటుంది, సంతోషమైన లైఫ్. గ్రీనరీ ఉంది, గోల్డెన్ కలర్లో ఫ్యూచర్. అంటే భగవంతుడు, సూర్యుని, నేచర్, యూనివర్స్ అందరి సపోర్ట్ ఉంది, బ్లెస్సింగ్స్ ఉన్నాయి వీళ్ళకి, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. బాగా ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది వీళ్ళకి లైఫ్లో. ఏది కోరుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. భగవంతుడు కూడా అట్లాంటి పరిస్థితి కల్పించినాడు వీళ్ళకి. ఎప్పుడైనా ఎక్కడ అడుగు పెట్టినా వీళ్ళకు అటువంటి గోల్డెన్ లైఫే ఉంటుంది, గోల్డెన్ ఫ్యూచరే ఉంటుంది వీళ్ళకి. చాలా బాగుందండి. వీళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా అంత ఎక్కువ కష్టాలు కూడా పడిండరు. హ్యాపీ లైఫ్, రాణి లైఫ్ లాగా ఉంటారు. ఒకవేళ పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది, బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది వీళ్ళ లైఫ్. ఫ్యూచర్ చాలా బాగుందండి, బాగుంటుంది. ఫుల్ ప్రొటెక్షన్ ఉంది, ఫుల్ సపోర్ట్ ఉంది, నేచరు, యూనివర్స్. నెక్స్ట్ ఇంకొక కార్డ్ చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా పేజ్ ఆఫ్ వాండ్స్. సో వీళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా కూడా, అంటే ఒక ప్రొఫెషన్ ఎన్నుంచుకుంటే ఆ ప్రొఫెషన్లో నెంబర్ 1గా ఉంటారండి. చాలా బాగుంటుంది వీళ్ళ లైఫ్. ఎక్కడ ఇప్పుడు చూసిండేటివి రెండు రాజులాగా, రాణి లాంటివే. ఇక్కడ కూడా ప్రిన్స్ లాంటి లైఫ్. సో ఇప్పటి వరకు కనెక్ట్ అయ్యేదంతా మంచి అదృష్టవంతుల
ఎనర్జీసే కనెక్ట్ అయినాయండి, నెగిటివ్ ఎనర్జీస్ ఏవి కనెక్ట్ కాలేదు. సో వీళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, మంచి పొజిషన్ వస్తుంది. జాబ్ రాని వాళ్ళకి ఈ సంవత్సరం జాబ్ వచ్చేస్తుందండి. జాబ్ కోసం సెర్చింగ్ చేసే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. మ్యారేజ్ సెర్చింగ్ చేసే వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది ఈ సంవత్సరం. అలాగే ఎవరికైనా ఏదైనా అంటే ఒక ఏదైనా ప్లాన్స్ వేస్తుంటారు కదా, అవి కూడా సక్సెస్ అవుతాయి. ఏదైనా చేయాలి బిజినెస్ కానీ అట్లా అలాంటివి కూడా సక్సెస్ అవుతాయి వాళ్ళకి. అలాగే మీరు ఏది కోరుకుంటే అది మీకు జరిగిపోతుందండి ఈ సంవత్సరము. చాలా బాగుంది లైఫ్, చాలా మంచి లైఫ్ రాబోతుంది మీకు. సో ఎటువంటి కష్టము లేదు, ఎటువంటి బాధ లేదు. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బాధలు వచ్చినా కూడా అవన్నీ వెళ్ళిపోతాయి, ఏది ఉండదు. ఈ 3 కార్డులు మంచి కార్డ్స్ వచ్చినాయి. సో మీ లైఫ్ ఎప్పుడూ ఆనందమైన లైఫే ఉంటుంది, సంతోషమైన లైఫే ఉంటుంది. జాబ్లో, బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉంటారు. అనుకునేవన్నీ ఫలితాలు మీకు దక్కుతాయి. మీరు కోరుకోండే గోల్కి రీచ్ అవుతారు. మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో, ఏదైతే మీరు ఆలోచిస్తుంటారో దానికి మీరు రీచ్ అవుతారు. సో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు భగవంతుడి సపోర్ట్ ఉంది కాబట్టి ఏది చేసినా కూడా కలిసి వస్తుంది. కలిసి వచ్చే టైం వచ్చింది, టైం ఉంటుంది. సో కలిసి వస్తుంది మీకు బాగా. ఏది అనుకున్నా కూడా మీరు నెంబర్ 1గా, ఆ ప్లేస్లో నెంబర్ 1గా ఉంటారు మీరు. అట్లాంటి పరిస్థితి, మంచి పరిస్థితి చూపిస్తూ ఉంది. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంచి ఫ్యూచరు ఉంది, బాగా ఉంటుంది, మీరు కలిసి వస్తుంది మీకు కూడా. ఇంకా నెక్స్ట్ కార్డ్ చూద్దాం. సో ఇక్కడ కూడా చూడండి, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, అది పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఇది పేజ్ ఆఫ్ స్వార్డ్స్. అన్నీ అంతవరకు ఒక క్వీన్, తర్వాత ఎంప్రెస్, ఒక ఎంప్రెస్ అంటే మహారాణి, తర్వాత రాణి, మహారాణి, ప్రిన్స్, యువరాజు, ఇక్కడ యువరాజే. సో అన్నీ అట్లనే అండి. ఈ అన్నీ ఎట్లా చూపిస్తుందంటే ఒక మంచి టాప్ లెవెల్లో ఉండే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినాయండి. అది ఎవరికి కనెక్ట్ అయినాయో తెలియదు కానీ చాలా మంచి పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి. చాలా బాగుంటుంది వీళ్ళకి. ఏది అనుకున్నా కూడా జరుగుతుంది, ఏది వాళ్ళ మనసులో ఏది ఊహించుకున్నా కూడా జరుగుతుంది. చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్. సో ఏది మీకు కోరుకున్నా కూడా, అంటే ఇప్పుడు మైండ్లో కూడా కొంచెం ఏదైనా బాధ ఉన్నా కూడా ఆ బాధ అనేది తొలగిపోతుందండి. ఎలాగో అలాగా ఆ బాధ అనేది తొలగిపోతుంది. అంటే పేరెంట్స్ కానీ మిమ్మల్ని బాగా చూసుకుంటూ ఉంటారు. మీకు ఏది కావాలంటే అది తీసిస్తారు. ఇక్కడ చూడండి ఎట్లున్నారు, ఎంత బాగా మంచి ప్రిన్స్ పెట్టుకొని ఏదైనా యుద్ధాలు అట్లా చేసే లెవెల్లో ఉన్నారు. మీకు అన్ని ట్రైనింగ్స్ ఇప్పిస్తారండి వాళ్ళు, మీ పేరెంట్స్. మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మీరు నేర్చుకునేటట్టు వాళ్ళు చేస్తారు. మీకు ఏది కావాలంటే అది వాళ్ళు దగ్గర తెచ్చి పెడతారు. అట్లాంటి పేరెంట్స్ ఉంటారు, అట్లాంటి ఫ్యామిలీ ఉంటుంది మీకు. మీరు అడిగినవన్నీ చేసి పెట్టేటటువంటి ఫ్యామిలీ ఉంటుంది. మీరు ఏది కోరుకుంటే అది చేస్తారు. మీరు ఎట్లా ఉంటుందంటే మీ లైఫ్ చిన్నప్పటి నుంచి కూడా రాజా లైఫ్ లాగానే ఉంటుంది, ప్రిన్స్ లైఫ్. ఏదైనా వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ పెంచుంటారు. మీకు ఏమి అవసరం ఉంటే అది చేసి, ఎందుకంటే చిన్నవాడు, చిన్న పాప లేదంటే చిన్నవాడు బాగా చూసుకోవాలి, మనము ఉండేది అట్లా ఒక్కరిగా అయినా ఉండొచ్చు. మీరు ఒక్కరే ఉండొచ్చు, ఒక్కడే కొడుకు అయి ఉండొచ్చు, లేదంటే ఒక్క బిడ్డనే ఉండొచ్చు. సో అట్లాంటి లైఫ్, అట్లాంటి పేరెంట్స్, మీకు ఏది కావాలంటే అది తీసిచ్చే పేరెంట్స్ ఉంటారు. మిమ్మల్ని బాగా చూసుకునే పేరెంట్స్ ఉంటారు. మీకు ఏది కావాలంటే అది తీసిచ్చేది. సో మీ లైఫ్ అంతా కూడా ఎంజాయ్మెంటే ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మొత్తం అదృష్టవంతుల జీవితం అండి మీది. అదృష్టవంతుల జీవితం ఏది ఉంటుందంటే ఏ కష్టాలు ఉండవు, ఏ బాధలు ఉండవు. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా మీకు తీరిపోతాయి. అంత పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉంది. మీకు భగవంతుని అదృష్టం అండి. అంటే ముందు జన్మలో చేసుకున్న పుణ్యం కావచ్చు, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కావచ్చు, లేకపోతే మీ పూర్వీకులు చేసుకున్న పుణ్యం కావచ్చు. దానివల్లనే మీకు ఇప్పుడు ఈ జన్మలో మీరు ఇంత అదృష్టాన్ని అనుభవిస్తూ ఉండొచ్చండి. సో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. అట్లాంటివన్నీ పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండి, పూర్వీకుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉంటే ఎన్ని దోషాలున్నా కూడా కొట్టుకొని పోతాయి. పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఉందంటే మీ దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. సో మీ లైఫ్ కూడా అలాంటి లైఫేనండి. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇంకా లైఫ్ లాంగ్ కూడా దాన్ని అలాగే పెట్టుకోవాలి. మంచి మనసుతో ఉండి, మంచి పనులు చేస్తూ సంతోషంగా ఉండి, భగవంతునికి ఫస్ట్ గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. భగవంతుడు మీకు మంచి లైఫ్ ఇచ్చినాడు. భగవంతుడికి మీరు మంచి
గ్రాటిట్యూడ్ తెలుపుకోండి, కృతజ్ఞతలు తెలుపుకోండి. చాలా సరే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు భగవంతుడా నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినావు, ఇంత మంచి అదృష్టం ఇచ్చినావు, నాకు ఇటువంటి లైఫ్ ఇచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, గ్రాటిట్యూడ్ అని అనుకుంటూ ఉండండి. మీకు అది ఎప్పటికీ నిలిచిపోతుంది, ఈ అదృష్టం అనేది నిలిచిపోతుంది. గర్వపడి నన్ను మించిన వాళ్ళు లేరు అనుకుంటే మళ్ళీ భగవంతుడు ఒక్కసారి తొక్కేసినాడంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి భగవంతునికి మనం ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటేనే ఆయన మనల్ని ఎప్పుడు బాగా చల్లగా చూస్తాడు, ఆయన ఆశీస్సులు మనకిస్తూ ఉంటాడు. సో ఇదండి ఈరోజు రీడింగు. మీ అందరికీ మీకు ఎవరికి కనెక్ట్ అయింది అనేది తెలీదు, బట్ అందరికీ ఇది వర్తించాలని, అందరి లైఫ్ ఇలాగే సంతోషమైన లైఫ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్ 33 అని చేయండి, ఓకేనా? అలాగే కామెంట్ చేయండి. అలాగే నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.